నమ్మివారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని ఉచితంగా నీతిమంతులని తీర్చబడినారు. ఉచితంగా దేవుడికి ఎవరు ఏమి ఇవ్వలేదండి. దేవుడికి ఎవరు ఏ ప్రాణం పెట్టినా ఆడెంత ప్రయాసపడిన దేవుడికి ఏమి ఇవ్వలేడు. ఉచితంగా పొందారు నీతిమంతులైన అమర్చబడడానికి, వీళ్ళు నిర్ణయించబడడానికి, వీళ్ళకి నామకరణ జరగబడడానికి దేవుడిచ్చిన అనుగ్రహము. అయితే పాపం చేసిన వారు ఏం చేశారంటే దేవుడిచ్చిన మహిమను పొందలేకపోతున్నారు. దేవుడిచ్చిన మహిమను అనుగ్రహము పొందలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతారంటే అక్కడ అంటున్నాడు కదా 8 ఎంత 8 ఎంత 46లో ఏమంటున్నాడు చెప్పాలా, అడగాలి, చెప్పేయాలా, విన్నారు టక్కమని చెప్పేయాలి, అడగాలని. చదువు లేకపోయినా మీరు నన్ను చదువు లేనిలా చూస్తున్నారమ్మా. దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రేమైన వాళ్ళు. అక్కడ ఏమంటున్నాడు, అందరూ పాపము అందరూ చేసి ఉన్నారు, అయితే ప్రభువా నీ తట్టు అది నీకు విరోధముగా ప్రవర్తించారనుకో నీవు వాళ్ళ శత్రువులకు అప్పగిచ్చేస్తానంటాడు. ఇక్కడ అంటాడు అందరూ పాపం చేసి ఉన్నారు, ఎప్పుడు ఏ భేదం లేదు. భేదం అంటే నువ్వు గొప్ప, నేను గొప్ప, నేను నీతిమంతుడు, నువ్వు పాపాత్మురాలువు, నేను నీతిమంతుడును, నువ్వు పాపాత్ముడు అంటే కుదరదు అంటున్నాడు దేవుడు. అంటున్నాడు ఏ భేదం లేదు దేవుడికి. నిజమైన ఎందుకు యేసులో నీకు దేవుడు అనుగ్రహం పొందాలని అంటున్నాడు. 1:5 యాకోబు పత్రిక 1:5 అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉంటే నన్ను అడుగు నేను ఇస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు, నన్ను అడుగు నేను ఉచితంగా ఇస్తాను, ధారాళంగా ఇస్తాను అంటాడు. చూడండి దాంట్లో అంటాడు, నేను తీయలేదు మీరే తీయాలా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ధారాళంగా ఇస్తానంటాడు. అంత గొప్ప దేవుడు. అయితే మనుషుడు ఆలోచన 3:11 ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడును లేడు, దేవుణ్ణి వెతుకు వాడెవడునూ లేడు. దేవుణ్ణి ఎదిగేవాడు ఎవడునో లేడు. దేవుణ్ణి ఎదిగేవాడు లేడంట. మరి నాదులెందరి అధికారులెందరి ఎవరిని ఎదుగుతున్నారంట? దేవుణ్ణి ఎదగట్లేదు. లోకంలో ఉన్న అందాలను మురిపిస్తున్నాయి, వీళ్ళని అందాలని వీళ్ళు కరిపిస్తున్నాయి. వీళ్ళు జీవితాన్ని లోకములో ఉన్నవారిని దేవుని ఎదగకుండా లోకంలో ఉన్న వాటిని ఎదుగుతున్నారు. ఒకడంటాడు భార్య పిల్లలు ఉంటే చాలు అంటాడు. ఒకడంటాడు వంటింట్లో ప్రియురాలును ఇంట్లో ఇళ్ళాలను వంటింట్లోనూ ప్రియురాలు ఉండాలంటాడు. ఇంకొకడు అంటాడు వంటింట్లో ప్రియురాలు ఉంది, ఇంట్లో ఇళ్ళాలు ఉంది, వంటింట్లో ప్రియురాలు ఉంది, బయట వెళ్ళేటప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక స్టాండ్ పడిపోద్ది. ప్రేమైన వారారా ఇలా మాట్లాడుతుంటారు. కానీ దేవుడు ఏమంటాడు చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెతుకువాడును లేడు. అయితే వీళ్ళందరూ అంట అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలు పనికి మాలయ్యిరి. ఏమంట ఏకముగా పనికి మాలిన వారైరి. దేవునికి స్తోత్రం కలిగిన అన్నాడు అనలేదు అక్కడ. పనికిమాల వాళ్ళు అయిపోయారంట. అయితే ఇప్పుడు దేవుణ్ణి ఎదగలేని వారు పనికిమాల వాళ్ళు అంటే దేవుడు అంటే తెలిసి ఎదగంటున్నారండి, పనికిమాల వాళ్ళు అంటారా అన్నాడా? దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు అక్కడ, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడును లేడు, దేవుణ్ణి వెతుకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే ఇరి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పనికి మాలిన వారు అయ్యారు. తర్వాత అంటున్నాడు కింద, నేను మేలు చేయవాడు లేడు, ఒక్కడునూ లేడు. అండి మేలు చేస్తాడండి ఎవడన్నా. నీ జీవితంలో ఒక మేలు చేయాలనుకుంటావు నువ్వు, కానీ అవతలోడు ఏం చేస్తాడు? కీడు చేస్తాడు. నువ్వు అన్నంలో కూర వేయాలనుకుంటావు, అవతలోడు ఏమనుకుంటాడు తెలుసా? కూర వేస్తుంది దానికి పరిష్కారం నీకు ఏం చేస్తాడు తెలుసా? మట్టి కొట్టాలనుకుంటాడు అండి. అయితే ఏకంగా నీతిమంతుడు లేడు, ఎవడే లేడు. అయితే ఎవరున్నారు? ఇప్పుడు నన్ను నీతిని తప్పి ఇక్కడ వాక్యం చెప్తే నేనే పాటించబోతే ఏమంటాడు దేవుడు? ఏమంటాడండి? నేనే చెప్పి నేనే పాటించబోతే ఏమంటాడు? ఒరే
నువ్వు పనిగా మాలోడురా అంటాడు దేవుడు. నువ్వు సేవకుడైన సేవకురాలు అవని, నువ్వు ఎవరో అవని, అధికారం అవని, సీఎం అవని, పిఎం అవని, ఎవరో అవని, కానీ నువ్వు నా దృష్టికి పనికి మాలోడు అవుతున్నావు. ఎందుకంటే నువ్వు లోకాన్ని ఎదుగుతున్నావు, లోకములో ఉన్న క్రియలను చూస్తున్నావు. నీ దేవుడు అది చెప్పలేదు. నీ దేవుడని యెహోవా నా ఆజ్ఞలను నీ హృదయమైన పలక మీద రాసుకోమన్నాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు అంటాడు, దేవుడి నిర్ణయాలు ఎలాగుంటున్నాయో గమనించండి బాగానా. ఆయన ఆలోచనలు, ఆయన ఉదయాల అంచనాలను మనం తీర్చేవారుగా ఉన్నామా? మన ఆలోచనలను గమనిస్తున్నాడు లేదా? నువ్వు చర్చిలో ఉండి ఎక్కడికి వెళ్ళిపోతుంది నీ ఆలోచన? కొందరు చర్చిలో ఉండగానే ఎక్కడికి వెళ్ళిపోద్ది. అక్కడ అంటున్నాడు ప్రార్థన నేర్పిస్తున్నాడు మనకి. 46 వచనంలో, 44 వచనంలో దేవుడు ప్రార్థన నేర్పిస్తున్నాడు. 28 వచనంలో చూడండి, రాజుల గ్రంథంలో 8:28లో చూడండి, అక్కడ ప్రార్థన నేర్పిస్తున్నాడు. మనకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. అక్కడ సొలొమోను పుత్రుడి ద్వారాగా దేవుడు ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఎప్పుడన్నా అన్నావు నువ్వు, ప్రభువా యెహోవా నా దేవా, నీ దాసురాలైన నేను ప్రార్థిస్తున్నాను, నా భర్త నా పిల్లల కోసం, పిల్లలు స్కూల్కి వెళ్తున్నాడు, నా భర్త డ్యూటీకి వెళ్తున్నాడు, వాళ్ళకి క్షేమాభివృద్ధి కలగజేయండి నా దేవా, నీ దాసురాలు ప్రార్థిస్తుండగా నా ప్రార్థన అంగీకరించి నా మొర వినపము ఆలకించాను. నేను ఎప్పుడైనా ప్రార్థన చేసావు? నువ్వు చేశారా? రాత్రి చెప్పబడిన ఈ వర్తమానానికి ప్రార్థన చేశారా? ఎవరన్నా పడుకున్న మందలా అమ్మ మీరే ప్రార్థన చేశారా? ప్రియమైన వల్ల నీ దాసుడినైనా నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా అని ప్రార్థిస్తున్నాను. మరి నువ్వు అనడానికి సరిపోలేవా? నువ్వు దాసురాలని, నీ దాసురాలైన నేను ప్రార్థిస్తున్నాను, నా ప్రభువా నా భర్త నా పిల్లలు మార్చబడాలి, నీ కృప అనుగ్రహమును కావాలి, నాకును నా పిల్లలకును నా భర్త పనిపాట్లకును గడ కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక అండి. పనికి వెళ్ళి వాళ్ళు క్షేమంగా వస్తారా అండి? పనికి వెళ్ళి వచ్చేదాకా ఒక అరగంట లేట్ అయింది అనుకో, ఇంకా రాలేదేటి